అయితే సూర్య విజ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. సూర్య విజ్ఞానం వల్ల ఆత్మజ్ఞానంతో పాటు మనకి లక్ష్మీతత్వాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అంటారు. ఆ లక్ష్మీతత్వాన్ని ప్రకృతి తత్వంగా కూడా బోధిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీతత్వం ప్రకృతి తత్వం ఎలా అయింది? ప్రకృతికి సూర్యుడి రశ్మి ద్వారా ప్రకృతి యాక్టివేట్ అవుతుంది. ప్రకృతికి లక్ష్మీతత్వానికి ఈ మూడిటికి అంటే ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది. గాయత్రి ఓ పక్క చేస్తే ప్రకృతి తత్వం అంటారు, లక్ష్మి ప్రకృతి తత్వానికి అధిపతి అంటారు, సూర్యరశ్మి ప్రకృతిని అంతా క్రియేట్ చేసేది. అలాగే ఈ యొక్క వనరులు ప్రకృతి తత్వానికి నిర్దిష్టమైన ప్రామాణిక శక్తి స్వరూపిణి మనకి లక్ష్మీదేవి. నడిపించేది విష్ణుమూర్తి అయితే నడపడానికి కావాల్సిన ఇంధనం అంతా లక్ష్మీతత్వమే. ఆ లక్ష్మీతత్వాన్ని ఈ ప్రకృతి తత్వంతో అర్థం చేసుకొని మన జీవితంలో నింపుకోవడం ఎలా? దీన్నే మాస్టర్ గారు 2006 సంవత్సరంలో ఈ మహాలక్ష్మి శక్తిని మన అరవిందం ఎలా అయితే అతిమానస శక్తిని భూమి మీదకి 1996 అనుకుంటా ఒక డేట్ ఉంది, ఆ ప్రకారం ఆయన ఎలా అయితే భూమి మీదకి దింపారో అలాగే ఈ రామకృష్ణ మాస్టర్ గారు 2006 సంవత్సరంలో వేటపాలెంలో ఈ మొట్టమొదట ఈ మహాలక్ష్మి శక్తిని భూమి మీదకి దింపడం జరిగింది. అంటే అది విద్యారణ్య స్వామి యొక్క అనుగ్రహంతో ఆనాటి విజయనగర సామ్రాజ్యం స్థాపించినటువంటి మహానుభావుడు, విజయనగర సామ్రాజ్యాన్ని చేసినటువంటి వాళ్ళు ఏ దేవతనైతే కొలిచి 3 కాసుల దూరంలో బంగారు నాణ్యాలని కురిపించగలిగారో ఆయన అనుసంధానం చేసినటువంటి ఆ మంత్రాన్ని తాళపత్ర గ్రంథాల ద్వారా భద్రపరచబడినటువంటిది రామకృష్ణ మాస్టర్ గారికి అందింది. అంతకుముందు ఆయన మళ్ళీ 2006కి ముందు కూడా మహాలక్ష్మి సాధన చేయించారు, కానీ కేవలం శ్రీం బీజ ద్వారా చేయించారు. అందుకని ఈ మహాలక్ష్మి మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్ర అనుసంధానాన్ని దీన్ని మళ్ళీ ఇంకా వివరాత్మకంగా 19 శ్లోకాలుగా వివరంగా ఆయన ఈ వేటపాలెంలో మహాలక్ష్మి దేవాలయాన్ని కూడా ప్రతిష్ఠ చేసి అక్కడి నుంచి లోకానికి అందించారు. సంపుటీకరణ చేసి అది వివరాత్మకంగా ఆయన రాసినటువంటి లేటెస్ట్ బుక్స్ 250 పుస్తకాలు మాణిక్యమ్మ గారి ద్వారా ప్రింట్ అయినాయి. అందులో మహాలక్ష్మి సాధన అనేటువంటి బుక్ అద్భుతంగా దరిదాపు 200 పేజీల్లో ఈ వివరం అంతా రాయబడి ఉంది. అందులో ఆయన ఏమంటారంటే ఈ మన చక్రాలని అసలైతే కమలే కమలాలయే అంటే మన దేహంలోని చక్రాలని వికసింపజేసుకోవడం, మనకు కావలసిన వనరులు, లక్ష్మి అంటే సంపదే కాదు, కావలసిన అన్ని రకాలైనటువంటి వనరులు మనకు కావాలి. కాబట్టి మనిషికి ఇవన్నీ కూడా లక్ష్మి వల్లనే, విష్ణు వల్లనే, స్థితికారకుడు వల్లనే సాధ్యమవుతుంది. అందుకని ఈ మంత్రాన్ని కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, ప్రసీద ప్రసీద అంటే అనుగ్రహించు నాకు, ఈ చక్రాలని వికసింపచెయ్యి, వీటిని అనుసంధానం చెయ్యి, సమత్వం కలిగించు. అంటే ఈ చక్రాల్లో మనకి బ్యాలెన్స్ ఉండాలండి. అందుకని మన చక్రాల్లో గ్లాండ్స్లో ఈ బ్యాలెన్స్ తప్పితేనే, 1 మిల్లీగ్రామ్ తేడా వస్తేనే మనకి ఈ రోగాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ మహాలక్ష్మి మంత్ర సాధన కేవలం మనకి ఐహికమైనటువంటి ధనము, వస్తు సంపద ఇవే కాకుండా మన దేహంలోని చక్ర శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ చక్రాలని, షట్ చక్రాలని ఎలా శుద్ధి చేసుకోవాలి అన్నదానికి రామకృష్ణ మాస్టర్ గారు ఒక అనుసంధానం ఇచ్చారు. ఏంటంటే 2 సార్లు గాయత్రి మంత్రాన్ని, 2 మాలలు గాయత్రి మంత్రాన్ని, 5 మాలలు మహాలక్ష్మి మంత్రాన్ని గనక ఎవరైతే 40 రోజులు ఆచరిస్తారో వాళ్ళకి చక్రశుద్ధి జరుగుతుంది అని చెప్పారు. మళ్ళీ తర్వాత త్రిగ్రంథి భేదనం అని కూడా ఉంది యోగంలో.
ఈ చక్రాలు శుద్ధి అయిన తర్వాతనే త్రిగంధి భేదనం జరుగుతుంది. ఆ త్రిగ్రంథి భేదనానికి కూడా మాస్టర్ గారు 40 రోజుల్లో 3 మాలలు గాయత్రి, 7 మాలలు మహాలక్ష్మి మంత్ర సాధన చేస్తే దాన్ని కూడా వేద ప్రామాణికంగా ఉంది. అందుకని ఈ 7కి 3కి 7 3 21 అని త్రిసప్త సమిధ అని ఉంది. దాని ద్వారా ఆయన ఈ త్రిగ్రంథి భేదనానికి కూడా మార్గాన్ని చూపించారు. ఆయన కేవలం మనకి సాధకులకి మన అవసరాలే కాకుండా గాయత్రి మంత్రం ద్వారా, మహాలక్ష్మి మంత్రం ద్వారా ప్రతి మనిషి, ప్రతి సాధకుడు ఓంకార సాధన చేసుకొని 9 సార్లు ఓంకార సాధన చేసుకొని యోగులుగా మారాలి. మీరంతా ఈ దేవతా శక్తులన్నీ, మనం అనుకున్నటువంటి దేవతా శక్తులన్నీ ప్రకృతిలో ఉన్నాయి. వనస్పతి బిల్వహ అని చెప్పి శ్రీ సూక్తంలో మన ప్రధానమైన అంశం అది. అంటే వనస్పతి అని అంటే మనం చెట్లను నాటాలి. ఆ చెట్ల ద్వారా మనకి ఈ శక్తి వస్తుంది. దీన్ని రామకృష్ణ మాస్టర్ గారు ఈ దేవతలు, దేవతా శక్తి ఈ ప్రకృతిలో ఎలా ఉంది అన్నదానికి ఆయన హయ్యర్ మాస్టర్. అందుకని ఆయన ఏమన్నారు, పంచవటి అని చెప్పేసి 5 వృక్షాలని దేవతా వృక్షాలుగా భావించి దాని మధ్యలో కూర్చొని తాంత్రిక సాధన, ధ్యాన సాధన అన్నీ చేశారు ఆయన. అందుకని మర్రి చెట్టు ఒకటి, రావి చెట్టు ఒకటి, ఉసిరి చెట్టు ఒకటి, ఉసిరి ఆ తర్వాత బిల్వ వృక్షం ఒకటి, మారేడుది ఒకటి, అశోక వృక్షం ఒకటి. ఇవి 5 చెట్లు ప్రధానమైనవి. ఆయన ఎందుకు 5 ఇవి సూచించారంటే ఇవి ప్రకృతి శక్తులు. మనం ఏవైతే దేవతలుగా ఈ రోజున దేవాలయాల్లో, క్షేత్రాల్లో మనం దేవతల్ని దర్శనం చేసుకుంటున్నామో స్త్రీ పురుషుడుగా, ఇవన్నీ కూడా ప్రకృతి శక్తులు. భగవద్గీత ప్రకారంగా అష్టప్రకృత్యాం అంటాడు ఆయన. నేను అష్టప్రకృతి 8 విభాగాల ప్రకృతిగా ఉన్నాను, పురుషుడుగా ఉన్నాను అని అంటాడు. ఈ 5 ఏంటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశానికి సంబంధించిన దేవతా శక్తులే మనం పూజించే దేవతలంతా. అందుకని ఈ దేవతా శక్తులనే ఈ 5 చక్రాల్లో 5 కోశాలుగా మన దేహంలో ఉన్నాయి. వీటిని చక్రశుద్ధి చేసుకుంటే మనకి ఎక్కడ ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది శరీరంలో కలిగిందో ప్రకృతి ఏం చూపిస్తోందంటే ఆ దేవతా శక్తిని నువ్వు ఆశ్రయించు. ఆ దేవతా శక్తి ద్వారా నీకు ఉపయోగం కలిగి నీ దేహాన్ని శుద్ధి చేసుకోగలుగుతావు, నీ మనస్సులో ఉండేటువంటి రుగ్మతలను కూడా దూరం చేసుకోగలుగుతావు అని చూపిస్తోంది. మనం ఎంతవరకు దేవతా గుడి పూజ వరకే ఆగిపోతున్నాం. అసలు ఆ దేవతా శక్తి మనలోనే ఉంది. అందుకని మనం దాన్ని గ్రహిస్తే ఈ చెట్ల దగ్గరికే వెళ్ళి మనం గనక ధ్యానం కానీ యోగం కానీ ఆచరించిన, ఆ చెట్లకి ప్రదక్షిణం చేసినా విశేష ఫలితం వస్తుంది. మనం పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, యజ్ఞయాగాదులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఆ చెట్లను ఉపయోగించుకుంటే అంత ఫలితం వస్తుందని ప్రామాణికంగా రామకృష్ణ పరమహంస లోకానికి తెలియజేశాడు. మళ్ళీ రామకృష్ణ పరమహంస అంటే ఎవరో కాదు, రామశర్మాచార్య పూర్వజన్మలో రామకృష్ణ పరమహంస. అందుకని ఈయన గురు పరంపరగా ఆ విజ్ఞానం అంతా, దేవతా విజ్ఞానం, సూర్య విజ్ఞానం ఈయనకు అందింది. అందుకని దేవతలంటే ఎవరో కాదు, వృక్షాలే. మనం అందరం కూడా ఆశ్రయించవచ్చు. తరతమ భేదం లేకుండా సర్వమానవాళి కూడా ఈ దేవతా శక్తిని ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా మహాలక్ష్మి సాధనలో ఆయన ఈ చక్రశుద్ధిని ఎలా చేసుకోవాలి, త్రిగ్రంథి భేదనం ఎలా చేసుకోవాలి, ఓంకార సాధన, సమద్గ సద్గురు స్పర్శ ధ్యానం అనే పేరు మీద 21 ఓంకారాలు చెప్పారు. కానీ మొదట 9 ఓంకారాలు చేసుకున్నా చాలు. ఆ 9 ఓంకారాలని ఎలా చేసుకోవాలి అనే దానిలో 3 సార్లు ఓంకారాన్ని పలికేటప్పుడు ఏ భావన లేకుండా స్పష్టంగా ఓంకారాన్ని 3 సార్లు పలికి ఆ తర్వాత 3 ఓంకారాలని మూలాధారం నుంచి సహస్రారం దాకా భావించమన్నారు. మళ్ళీ 3 ఓంకారాలని పైన మనకి సహస్రారంలో ఆత్మ, బుద్ధి, మనస్సు ఒక త్రిభుజంగా ఏర్పడి ఉంటుంది ప్రతి మానవుడికి. ఆ పైన
త్రిభుజం నుంచే ఒక బిందు స్వరూపం హృదయంలోకి దిగుతుంది. దాన్నే యోగంలో 101 నాడుల్లో ఒక రహస్యమైన నాడి ఉంది అని చెప్పారు. అది సహస్రారం నుంచి హృదయం దాకా ఉంటుంది. దాన్నే సద్గురు నాన్నగారని రమణ మహర్షి శిష్యుడు విరూపాక్ష గుహలోకి వెళితే ఈ జన్మలో అంతవరకు ఆయనకి ఆ యోగం మీద గురించిన అవగాహన లేనటువంటి వ్యక్తి క్షణంలోనే ఒక్కసారి ధ్యానం చేసినంత మాత్రం చేతనే ఆయనకి ఆ హృదయ కవాటం ఓపెన్ అయిందని చెప్పేశాడు ఆయన. అందుకని ఇది ఒక రహస్యమైన యోగ మార్గం, యోగ ద్వారం ఉంది. అది త్రిగ్రంథి భేదనంలో జరుగుతుంది. మనకి ముందు షట్ చక్రాలు వికసించాలి, పద్మాలు. దానికన్నా ముందు నాడీ శుద్ధి జరగాలి. అంటే ఈడా పింగళ నాడులు రెండు సమానంగా సుషుమ్నా నాడిగా ప్రవహింపబడాలి. అందుకని దీనికి కూడా రామకృష్ణ మాస్టర్ గారు, రామశర్మాచార్య ఈ నాడీ శాస్త్రం, ఈ నాడీ విజ్ఞానాన్ని అందజేశారు. దాని ప్రకారంగా కూడా మనం చాలా సులభంగా ప్రతిరోజు నిద్ర లేవగానే ఏ పక్క మీద నుంచే మనకి శ్వాస ఎట్నుంచి వెళ్తోంది అనేది మనం గమనించగలిగితే ప్రామాణికంగా మనం ఈ రెండు పక్షాల్లో కూడా శుక్లపక్షం, కృష్ణపక్షంలో అమావాస్య దాటాక పాడ్యమి, విధియ, తదియ అంటే 1, 2, 3 రోజుల్లో ఎడమ నాసారంధ్రం నుంచి మన శ్వాస నడవాలి. ఉదయం నిద్ర లేవగానే. ఒకవేళ అది నడవకపోతే దాన్ని మనం మార్చుకోవాలి. అంటే వెనక్కి తిరిగి వేరే పక్క పడుకున్నా మారిపోతుంది, లేదా చేయి పెట్టుకున్నా మారిపోతుంది. చాలా సులభమైన పద్ధతిలో అసలుగా ప్రక్రియ ఎలా జరగాలి ఈ నాడి అన్నటువంటి దాన్ని వివరాత్మకంగా రామశర్మాచార్య అందించారు. 3 రోజులు, మొట్టమొదటి 1, 2, 3 రోజులు ఇడానాడి నడవాలి. తర్వాత 4, 5, 6 కుడివైపు నడవాలి. మళ్ళీ తర్వాత 7, 8, 9 ఇడా నడవాలి. 10, 11, 12, 13 కూడా అవతల నాడి నడవాలి. మళ్ళీ 14, 15 అనేటువంటిది ప్రతి నెల 14, 15 మళ్ళీ ఇంకొక నాడు నడవాలి. ఇలా ఈ వరుస క్రమాన్ని ఆయన అందించారు. దీనికి రివర్స్గా కృష్ణపక్షం నడుస్తుంది. చాలా సింపుల్ ఇది. ఇది కనుక మనం గమనించినా ఇది కొంత గురుముఖత మనం ప్రాక్టీస్ చేస్తే సులభం. దీన్ని కొంతవరకు నేను నా పుస్తకంలో కూడా శ్వాస విజ్ఞానంలో అందించే ప్రయత్నం చేశాను. అలా ఇది చాలా సులభం అండి. మనం మన నాడీ శుద్ధిని చేసుకోగలిగితే మన సమాన ప్రాణం ఎప్పుడైతే మనలో ఉత్పన్నమవుతుందో ఈ 3వ ప్రాణాన్ని గాయత్రి అన్నారు. మనం ఏదైతే సూర్య విజ్ఞానం ఉన్నామో ఇది నాభి చక్రం నుంచి జరుగుతుంది. దీన్ని మనం ఒకవేళ శుద్ధి చేసుకోవాలంటే ద్రామ్ బీజ సాధన ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే ద్రామ్ అంటూ ద్రామ్ 1 అంటే ఈ గడ్డాన్ని బాగా హృదయానికి తగిలించి ఒకసారి నాభి లోపల దాకా వెళ్ళేలాగా ఒకసారి ద్రామ్, రెండవసారి ద్రామ్ అని ఒక 100 సార్లు మనం కనుక ఈ ద్రామ్ బీజ సాధన ముందు వైపుకి 100 సార్లు, శిరోభాగాన్ని వెనక్కి వరకు ఎంతవరకు అయితే అంతవరకే, బలవంతం చేయకూడదు. వెనక వరకు 1, 2, 3 అని 25 సార్లు చాలు. వెనక వైపుకి 25 సార్లు చాలు, ముందు వైపు 100 సార్లు చాలు. మన సమయాన్ని బట్టి మనం తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం ఈ నాభి శుద్ధి చేసుకోవడమే ప్రధానమైన అంశం. ఎప్పుడైతే నాభి శుద్ధి జరుగుతుందో, సమాన ప్రాణం మనలో ఉత్పన్నమవుతుందో అసలు ఏ రోగాలు మనలో రావడానికి ఆస్కారం లేదు. మన ఆరోగ్యాన్ని మనం చాలా సులభంగా, ఆరోగ్యమే మహాభాగ్యం అని, హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని అద్భుతమైన పుస్తకం ఉంది. దేవేంద్ర ఓరా దీన్ని రాసినటువంటి రచయిత. ఇది ఆల్రెడీ ఒక జనరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొరార్జీ దేశాయ్ అంతటి మహానుభావుడు దీన్ని, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. మరొక జనరేషన్ పూర్తయింది. ఈ ఆరోగ్యం గురించి నాకు 10 సంవత్సరాల దీర్ఘమైనటువంటి
ఈ బర్నింగ్ సెన్సేషన్ స్కిన్ ప్రాబ్లమ్ని నేను 60 రోజుల్లో తగ్గించుకున్నాను. మనందరి సులభం, చాలా ఈజీగా మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అసలు హాస్పిటల్కి వెళ్లకుండా, టెస్టింగ్స్కి వెళ్లకుండా నేను గత 10 సంవత్సరాల నుంచి మెయింటైన్ అవుతున్నాను. నేను అక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాను, కరోనా టైంలో కూడా ఏ ఇంజెక్షన్ తీసుకోలేదు, ఏ యాంటీబయాటిక్స్ కూడా వాడను. నేను మామూలుగా జ్వరం వచ్చినప్పుడు ఏదన్నా ఓ డోలో లాంటిది ఏదన్నా వేసుకుంటే మరి అది ముట్టుకోకూడదని కాదు, దాన్ని ఎంకరేజ్ చేయొద్దని కాదు. అవసరం లేకుండా బతకడం, మందులు అవసరం లేకుండా ఆరోగ్యంగా బతకడం, ఆరోగ్యంగా బతకచ్చు. అది సూర్య విజ్ఞానం యొక్క, మహాలక్ష్మి సాధన యొక్క, గాయత్రి మంత్ర సాధన యొక్క ఉపయోగం.